ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను సృజించిన నా గొప్ప దేవా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుండగా మా జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని పురుకొల్పమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనము. లూకా సువార్త 7వ అధ్యాయము 4వ వచనము. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఒక యోగ్యుడి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వద్దకు ఆయన శిష్యులు వచ్చి ఒక వ్యక్తి గురించి ఇతనికి పరిచయం చేస్తూ ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఒక యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు అని మనం గమనించినట్లయితే దేవునికి యొక్క ఉద్దేశమును నెరవేర్చేవాడిలో, దేవుని యొక్క పనులు చేయటంలో ఇతడు చొరవ చూపించాడు. కాబట్టి ఆయన యొక్క శిష్యులు ఇతన్ని యోగ్యుడి కింద ఎంచి దేవునికి అతన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. వారు యేసునొద్దకు వచ్చి, ఆయన శిష్యులు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఆయన యొక్క శిష్యులు ఆయనతో చెప్తూ ఉన్నారు, ఇతడు యోగ్యుడు కాబట్టి, ఇతడు అర్హుడు కాబట్టి, ఇతడు నీ వల్ల మేలు పొందగలగటానికి అర్హుడు. ఇతనికి నీ వల్ల మేలు పొందే అర్హత ఇతనికి ఉంది. ఇతడు యోగ్యుడు అని ఆయన్ని పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఆయన వల్ల మేలు పొందటానికి మనము యోగ్యులుగా ఉన్నామా? ఆయన వల్ల మేలు పొందుకోవటానికి మనము అర్హులుగా ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తూ ఉన్నారు. శిష్యులు ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ శిష్యులు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వద్దకు వచ్చి అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఇతడు యోగ్యుడు అని. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో మన గురించి మనం యోగ్యులమని సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తులు, మన గురించి సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తులు మనకున్నారా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన కుటుంబంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, మనం దేవుని కొరకు జీవిస్తున్నామని, దేవుని కొరకు మనం పనిచేస్తున్నామని, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామని మన కుటుంబ సభ్యులు మన గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం యోగ్యులుగా కనిపిస్తూ ఉన్నామా దేవుని సన్నిధిలో? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క శిష్యులు చెప్తా ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తుకి, వారు యేసునందుకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుడికి, అతని జీవితంలో కావలసినటువంటి మేలు ఏదైతే ఉందో అది పొందుకోవటానికి ఇతడు యోగ్యుడు. యోగ్యుడు. మనము ఎలాంటి యోగ్యత కలిగి ఉన్నాం? మనము ఎలాంటి యోగ్యత కలిగి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాం? మనము ఎలాంటి యోగ్యత కలిగి ఆయన్ని ఆరాధిస్తున్నాం? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన కుటుంబ సభ్యులు సాక్ష్యం ఇస్తున్నారా మనం యోగ్యులమని? మనం వెళ్తున్నటువంటి సంఘము ఏదైతే ఉందో ఆ సంఘస్థులు మన గురించి సాక్ష్యం ఇస్తున్నారా మనం యోగ్యులమని? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన భక్తి, మన ప్రవర్తన, మన విశ్వాసం ఏ విధంగా ఉంది? దేవుని అనుసరించేటువంటి విధములో మనం యోగ్యత కలిగి అనుసరిస్తూ ఉన్నామా? ఈ వ్యక్తి గురించి శిష్యులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మన గురించి మన కుటుంబ సభ్యులు సాక్ష్యం ఇచ్చే పరిస్థితి ఉందా? మన గురించి మన సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు సాక్ష్యం ఇచ్చే పరిస్థితి ఉందా? ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన దగ్గర నుంచి మేలు పొందుకోవటానికి ఇతడు యోగ్యుడు. మనకి ఈ యోగ్యత ఉంది. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన దగ్గర నుంచి మేలు పొందటానికి మనం యోగ్యత కలిగి ఉన్నామా? ఒకసారి ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకుని మనము కూడా దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవటానికి, యోగ్యులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా జీవించడానికి పోరాడదాం. ఆ విధంగా జీవించడానికి ప్రాధేయపడదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.
పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో యోగ్యత గురించి మాతో అవును ప్రభువా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు, నిన్ను వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవా తండ్రి, నిన్ను అనుసరిస్తూ ఉన్నప్పుడు యోగ్యత లేకుండా, అర్హత లేకుండా నిన్ను అనుసరిస్తూ ఉన్నామేమో. యోగ్యత కలిగి, అర్హత కలిగి వెంబడించడానికి నీ కృప చూపించి నీవే మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.